బద్వేల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బద్వేల్ పట్టణంలో డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించి కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ సంబంధంగా మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడని అన్నారు. అలాగే అనేక మంది నాయకులను, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలుగా తీర్చిదిద్దిన ఘనత కూడా చంద్రబాబుకే దక్కిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈరోజు రక్తదాన శిబిరం పెట్టి చాలామంది ఇస్తూ ఆయనకు మేము చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా చాలా కార్యక్రమాలు జరుపుతున్నాం. అలాగే ఈరోజు భారీ కేక్ 76వ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు 76 కేజీల కేకును కట్ చేసి అందరికీ వచ్చిన ప్రజలందరికీ మంచి ఇందు భోజనంతో చేస్తున్నాము. అలాగే మన యొక్క నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 76వ జన్మదినం జరుపుకుంటున్నాం. ఈరోజు ఈ యొక్క జన్మదినం ఆయన 1950వ సంవత్సరము ఏప్రిల్ 20వ తారీఖున ఒక చంద్రగిరి మండలం నారావారిపల్లిలో జన్మించడం జరిగింది. ఆయన కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన సాధారణ వ్యక్తి. అలాంటి వ్యక్తి మామూలుగానే అక్కడ మనలాగానే సైకిళ్ళ మీదనో నడుచుకుంటూనో వెళ్తూ ఆయన మన ఎస్వి యూనివర్సిటీలో MA ఎకనామిక్స్ చేసి ఆ రోజుల్లోనే ఒక లీడర్ అడవుల్లో పోటీ చేసి అక్కడి నుంచే ఆయన యొక్క రాజకీయ క్వాలిటీస్ అక్కడి నుంచే ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎన్నో త్యాగాలు. ఆయన 1978లో ఎమ్మెల్యేగా పోటీ చేసి 28 సంవత్సరాలకే ఎమ్మెల్యే కావడం జరిగింది. అలాగనే అంజయ్య గారి ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా ప్రయాణం ప్రారంభించి ఎన్నో విషయాల్లో ఆయన చాలా పాటుపడి ఎన్నో కార్యక్రమాలు చేసి చిన్న వయసులోనే పెద్ద నాయకులతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వంటి ఇందిరాగాంధీ కానీ అలాంటి గొప్ప నాయకులతో వాళ్ళతో వారి యొక్క రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ అలాగే 1983వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో జరిగిన తర్వాత కూడా వాళ్ళ మామ పార్టీ పెట్టిన తర్వాత పార్టీ పెట్టక ముందు కూడా ఆయన కాంగ్రెస్లోనే పోటీ చేశారు. కాంగ్రెస్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మరలా ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే ఆ పార్టీలో చేరి ఆ పార్టీలో కూడా ఆయన యొక్క రాజకీయ చతురతతో ఎన్టీ రామారావు గారిని